డాక్టర్ గారు మరి ఏ సమస్య ఉన్న వారి కోసం పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాము? ఇవాళ ఏంటంటే నోటికి రుచి పుట్టించడానికి ఉపయోగపడేటువంటి పథ్యాహారం. నోటికి రుచి పుట్టించడం అంటే ఎందుకంటే కొంతమందికి అకారణంగానే ఆకలి లేదు, ఏం తినాలని లేదు అంటూ ఉంటారు. అదే కాకుండా చాలామందికి రకరకాల అనారోగ్యాలు ఉన్నప్పుడు నోటికి ఏది హితవుగా అనిపించదు. కొన్ని మందులు వాడుతున్నప్పుడు కూడా నోటికి చేదు చేదుగా ఉంది, ఏం తినాలని లేదు, ఏం తాగాలని లేదు అనుకుంటూ ఉంటారు. అలా రకరకాల కారణాల వల్ల నోటికి ఏమి రుచి లేదు, తినాలని లేదు అనిపించేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అటువంటి వారందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని నోటికి రుచి పుట్టించేలాగా ఉండేటువంటి ఒక మంచి పథ్యాహారం తయారు చేద్దాం. ఓకే డాక్టర్ గారు. చూసారు కదా, నోటికి రుచి పుట్టించే పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసరపప్పు, ద్రాక్ష రసం, దానిమ్మ రసం, నెయ్యి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, అందరూ ఎవరైనా తీసుకునేలాగా. దానికి ముందు మనం ఏంటంటే పెసరపప్పును ఉడకబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. నీళ్లు పోసేటప్పుడు ఏంటంటే దాదాపుగా ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకుని దాంట్లో చిన్న గరిటెడు పెసరపప్పు మాత్రమే వేసుకుంటాం. అంటే నీళ్లు చాలా ఎక్కువ, పెసరపప్పు తక్కువగా ఉంటుందన్నమాట. అంటే సుమారుగా ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని నీళ్ళని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులో మనం పెసరపప్పు వేస్తాం. ఈలోపు అంటే నీళ్లు మరుగుతూ ఉండనివ్వండి. ఈలోపు మనం తీసుకోవాల్సినటువంటి మిగిలిన పదార్థాల గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఇందులో మనం ద్రాక్ష పళ్ళు కూడా చెప్పుకున్నాం కదా, ద్రాక్ష పళ్ళని రసంగా చేసుకోవాలని. ద్రాక్ష పళ్ళని ఎందుకు వాడతామంటే అసలు ద్రాక్ష పండే టేస్టీగా ఉంటుంది, నోటికి చక్కటి రుచిని పుట్టిస్తుంది. అండ్ ద్రాక్ష పళ్ళు ఒక చక్కటి టానిక్ కూడా అనమాట. ఒక మంచి రసాయనంగా శరీరానికి శక్తినిచ్చేటువంటి పోషక విలువలు ఉన్నటువంటిది. అండ్ శరీరాల్లో ఏంటంటే మనకి పిత్త దోషాన్ని తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నోటికి టేస్ట్ పుట్టిస్తుంది, అంటే యాజ్ ఇట్ ఈస్గానే అది టేస్టీగా ఉంటుంది. సో ద్రాక్ష పళ్ళని శుభ్రంగా బాగా నీళ్ళలో వేసి కడగాలి. మామూలుగా మనకి ఏంటంటే ఈ వీటిల నిండా ఏవో మందులు అవి ఉంటాయి కదా, అందుకని కొంతసేపు నీళ్ళలో వేసి ఉంచేసి బాగా పైన ఉన్నటువంటి మలినాలన్నీ పోయిన తర్వాత ద్రాక్ష పళ్ళు విడదీసుకుని, అంటే ముందుకు ఎప్పుడు కూడా పళ్ళని విడదీసేసి కడగద్దు, ఇలా గుత్తిగా ఉన్నప్పుడే కడిగేసి తర్వాత విడదీసుకుని ద్రాక్ష రసాన్ని చేసుకోవాలి. ఆ ద్రాక్ష రసం మనం రెడీగా పెట్టుకుందాం. అలాగే ఇంకొకటి దానిమ్మ పళ్ళు. దానిమ్మ పళ్ళకి ఏంటంటే అది అన్ని అనారోగ్యాల్లోనూ పథ్యమే. చాలా చక్కగా తేలికగా అరుగుతుంది, మంచి రుచిని పుట్టిస్తుంది, అన్ని రకాల పోషక విలువలు కూడా బాగా అందుతాయి అన్నమాట. అలాగే ఇతర దోషాలు అంటే వాతం, పిత్తం, కఫం అన్నింటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది కనుకనే ఎవరైనా తీసుకోగలిగేలా ఉంటుంది. దానిమ్మ పండును ఒలిచి గింజలు తీసుకుని ఆ గింజల రసాన్ని కూడా తీసుకోవాలి. ఇది కూడా రుచి పుట్టించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నీళ్లు మరుగుతున్నాయా? కొంచెం మరుగు కట్టిందండి. కొద్దిగా కొంచెం మరగగానే మనం అందులో పెసరపప్పు వేసుకుందాము. పెసరపప్పు తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే పెసరపప్పు చాలా తేలికగా అరుగుతుంది. అండ్ పెసరపప్పుతో చేసేటువంటి సూప్ లాంటిది కూడా బాగా రుచిగాను ఉంటుంది, తేలికగాను అరుగుతుంది. ఎటువంటి అనారోగ్యం ఉన్న వాళ్ళైనా తీసుకోదగినటువంటిది అనమాట. అంటే పప్పులన్నింటిలోనూ కూడా పెసరపప్పు అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటిది. తేలికగా అరగటం వల్ల ఇంకొకటి ఏ దోషాన్ని కూడా పెంచదు. ఇది వాతం, పిత్తం, కఫం దేన్ని కూడా పెంచదు అనమాట. అన్నింటిని బ్యాలెన్స్లో ఉంచుతుంది కనుక ఎటువంటి అనారోగ్యం ఉన్న వాళ్ళైనా పెసరపప్పు తీసుకోవచ్చు, మానేయాల్సిన అవసరం లేదు. సో పప్పులన్నింటిలో కూడా శ్రేష్టమైనది కనుక దీన్ని ఇందులో వాడుతున్నాం. ఈ నీళ్లు మరిగిన తర్వాత ఒక చిన్న గరిటెడు, అంటే పెద్దగా పప్పు ముద్దలాగా అవ్వకూడదు, ఒక సూప్ లాగా తయారవ్వాలి కనుక కొద్దిగా చిన్న గరిటెడు పెసరపప్పుని ఇందులో వేసి ఉడకపెట్టుకుందాం. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, మరుగుతున్నాయి. వేసుకుందాం ఇప్పుడు. మనకి పెసరపప్పు బాగా ఉడికిపోయినట్టుంది చూడండి ఒకసారి. బాగా మెత్తగా ఉడికిందండి. ఆ పెసరపప్పు ఉడికిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇందులో. నెయ్యి కూడా ఏంటంటే చక్కగా రుచికరంగా ఉంటుంది. తర్వాత నేతికి అగ్నిని, అంటే డైజెస్టివ్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసేటువంటి గుణం చాలా బాగుంటుంది. ముఖ్యంగా అందుకని పిత్త దోషాన్ని బ్యాలెన్స్లో ఉంచి జీర్ణశక్తిని పెంచుతుంది కనుక ఇందులో నెయ్యి కూడా వేసుకోవాలి. చక్కగా ఒక చెంచా నెయ్యి వేయండి. బాగా కలిసి నెయ్యి కరిగిపోయేంత వరకు ఉంచి, నెయ్యి కరిగిపోయిన తర్వాత దాన్ని మనం విడిగా తీసుకోవచ్చు. కరిగిపోయే వరకు ఆగుదాము. నెయ్యి కరిగిపోయినట్టే కదండి? కరిగిపోయింది, చక్కగా ఉడికిపోయింది కూడా కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటిది అంటే మామూలు భాషలో చెప్పాలంటే పెసరపప్పు సూప్ లాంటిది.
ఈ సూప్ లాగా తయారు చేసుకున్న దాన్ని అంటే ఆయుర్వేదంలో యూష అనే అంటాం. పప్పుతో తయారైనటువంటి ద్రవ పదార్థాన్ని యూష అని చెప్తాము. దీన్ని ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు, అంటే ఎప్పుడు మనం దింపినటువంటి వేడి వేడిగా పొగలొస్తూ ఉంటుంది కదా, అది కొంచెం చల్లారి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత దానిలో మనం ద్రాక్ష రసాన్ని, దానిమ్మ రసాన్ని కలపాలి. ఇప్పుడు ఒక కప్పు ఈ సూప్ లాంటి తయారైనట్టయితే కనుక అరకప్పు దానిమ్మ రసాన్ని కలుపుకోవాలి. అరకప్పు పరిమాణంలో ద్రాక్ష రసం కూడా కలపాలి. సో ఈ పెసరపప్పు యూష అని చెప్పేటువంటి సూపు, ఈ సూప్లో కొంచెం ద్రాక్ష రసం తర్వాత దానిమ్మ రసం కలిపామంటే మన పత్యాహారం రెడీ అయిపోయింది. అయితే ఇది ఏ విధంగా ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? అంటే ఎవరికైనా సరే ఆకలి లేదు, నోటికి హితవుగా లేదు, రుచిగా లేదు, నోరు ఇదిగా ఉంది అనిపించినప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక పెద్ద బౌల్ పరిమాణాలు, అంటే సుమారుగా ఇప్పుడు మనం తయారు చేసినంత పరిమాణంలో తీసుకోవచ్చు. సూప్ లాగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో ద్రాక్ష రసం, దానిమ్మ రసం, నెయ్యి వేసినటువంటి పెసరపప్పు సూపు నోటికి బాగుంటాయి, తేలికగా అరుగుతాయి. అంటే శరీరంలో ఉండేటువంటి ఆమ పదార్థం కనుక క్లియర్ అయిపోతే ఆకలి న్యాచురల్గా మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు మనం చేసేటువంటి పదార్థం, ఇప్పుడు మనం తీసుకున్న పత్యాహారం కడుపులో ఉండేటువంటి ఆమం అంతా తగ్గించేసి నోటికి చక్కగా రుచి పుట్టిస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆహారం తీసుకోవచ్చు. సో ఎప్పుడు నోటికి హితవుగా లేదు అనిపించినా అప్పుడు వెంటనే తయారు చేసుకుని తీసుకోవచ్చు.